వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని రిఫరెన్సెస్లో ఉండే యాక్సిస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 3D పార్ట్ అయితే క్రియేట్ చేశాను. అయితే ఇక్కడ యాక్సిస్ని యూజ్ చేయాలి అంటే మనకి 3D పార్ట్ కంపల్సరీని అంటే లేదు. సో మీరు ఏదైనా 2D స్కెచ్ ఉన్నా కూడా సరిపోతుంది. కానీ దాంట్లో ఉన్న టైప్స్ని బేస్ చేసుకొని సో మనం ఇక్కడ 3D ఉండాలన్నా 2D ఉండాలన్నా లేకపోతే దేనికి యూజ్ చేయాలి అనేది మనం చూస్తాం అన్నట్టు. సో చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ వన్ చూసినట్లయితే యాక్సిస్. సో యాక్సిస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాంట్లో ఉన్న టైప్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. అయితే దీంట్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే వన్ లైన్ ఎడ్జ్ ఆర్ యాక్సిస్. సో ఏదైనా ఒక లైన్ కానీ ఎడ్జ్ కానీ యాక్సిస్ కానీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ టైప్ని మనం అప్లై చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ 3D పార్ట్ క్రియేట్ చేశాను కాబట్టి దీనికి సంబంధించిన ఒక ఎడ్జ్ అయితే సెలెక్ట్ చేశాను. సో చూడండి, నేను సెలెక్ట్ చేసిన అదే ఎడ్జ్ మీద ఇక్కడ ఒక రిఫరెన్స్ లైన్ అయితే క్రియేట్ అవుతుంది అన్నట్టు ఇలా. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2 ప్లెయిన్స్ ఆర్ ప్లెయిన్గా ఉండే ఫేసెస్ కూడా తీసుకోవచ్చు. అయితే చూడండి, ఇక్కడ నేను ఈ ప్లెయిన్గా ఉండే ఫేసెస్ని తీసుకుంటాను. అయితే మనం సెలెక్ట్ చేసి ఆ 2 ప్లెయిన్స్ కానీ లేదా ప్లెయిన్గా ఉండే ఫేసెస్ కానీ సో మనం సెలెక్ట్ చేస్తాం కదా, అవి రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. సో చూడండి, ఇప్పుడు నేను ఇది ఫస్ట్ వన్ ఇది తీసుకున్నా, అలాగే సెకండ్ వన్ ఇది తీసుకున్నా. సో ఇవి రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనకి యాక్సిస్ లైన్ వస్తుంది. అయితే ఇవి డైరెక్ట్గా ఇంటర్సెక్ట్ అవ్వని అవసరం లేదు, ఇండైరెక్ట్గా ఇంటర్సెక్ట్ అయినా కూడా ఓకే. అయితే ఇక్కడ నేను ఏమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫేస్ ఉంది ఇలాగ, సో 45 degrees ఆఫ్ యాంగిల్. ఇక్కడ ఇంకో ఫేస్ ఉంది, సో 45 degrees ఆఫ్ యాంగిల్. ఆ రెండు ఒక దగ్గర కోయిన్సైడ్ అవుతాయి కదా, అక్కడ నుంచి కూడా మనకి ఈ యాక్సిస్ అయితే క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2 పాయింట్స్ ఆర్ వర్టెక్స్. సో చూడండి, ఇక్కడ నేను ఈ ఎడ్జ్ పాయింట్ అయితే పిక్ చేశాను ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్నర్లో సెకండ్ పాయింట్ తీసుకున్నాను. ఈ రెండు కోయిన్సైడ్ అవుతూ అలాగే ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకుంటూ ఒక యాక్సిస్ లైన్ అయితే క్రియేట్ అయింది అన్నట్టు ఇలా. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిలిండ్రికల్ ఆర్ కోనికల్ ఫేసెస్. మీరు సిలిండ్రికల్ ఫేస్ అనేది తీసుకోవచ్చు లేదా కోనికల్ ఫేస్ అనేది తీసుకోవచ్చు. ఆ రెండిటికి కూడా సెంటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక యాక్సిస్ లైన్ అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి, ఈ ఫేస్ నేను తీసుకున్నాను సిలిండ్రికల్ ఫేస్. సో దీనికి సంబంధించిన సెంటర్ని బేస్ చేసుకొని ఒక యాక్సిస్ లైన్ క్రియేట్ అవుతుంది. ఇదే విధంగా నేను ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాయింట్ అండ్ ఫేస్ ఇది. సో పాయింట్ అండ్ ఫేస్ అనే దాన్ని కనుక చూసినట్లయితే సో మీరు ఒక పాయింట్ పిక్ చేసుకోవాలి, ఆ పాయింట్ మీద ఈ యాక్సిస్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఆ పాయింట్ని కోయిన్సైడ్ అయ్యి ఈ యాక్సిస్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఈ యాక్సిస్ అనేది ఉంటుంది అన్నట్టు. సో చూడండి, ఈ ఫేస్కి ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్గా అలాగే ఈ పాయింట్ని కోయిన్సైడ్ చేసుకుంటూ ఒక యాక్సిస్ క్రియేట్ అవ్వాలి. సో చూడండి ఇలా. సో ఈ విధంగా మనం యాక్సిస్లు అయితే క్రియేట్ చేయొచ్చు. అలాగే ఆ యాక్సిస్ని రిఫరెన్స్గా బేస్ చేసుకొని మనం సో డిజైన్ని డెవలప్ చేయొచ్చు అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి అంటే మనం ఇక్కడ డైరెక్షన్స్ చూపించాలి, అదేవిధంగా బేస్ పాయింట్ చూపించాలి. సో అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, సో బై డిఫాల్ట్ ఎక్స్ డైరెక్షన్ అనేది ఫిక్స్ అయిపోయింది. అయితే మనం దీన్ని చేంజ్ చేయొచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎక్స్ డైరెక్షన్ ఇలా డౌన్ సైడ్కి ఉండాలి. సో చూడండి ఎక్స్, అదేవిధంగా వై డైరెక్షన్ అనేది ఇటు సైడ్ ఉండాలి. సో నేను ఏ ఎడ్జ్ పిక్ చేస్తున్నానో ఆ ఎడ్జ్ డైరెక్షన్లో ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ఇన్ కేస్ నాకు ఇటు సైడ్ కాదు, సో ఇటు సైడ్ ఆపోజిట్లో ఉండాలి అంటే సో ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు కూడా ఇలా. అదేవిధంగా జెడ్ డైరెక్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ జెడ్ డైరెక్షన్ దాని డైరెక్షన్లోనే ఉంది కాబట్టి మనం ఇక్కడ వదిలేయచ్చు, లేదా దాన్ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా. అండ్ ఇప్పుడు బేస్ పాయింట్, సో విచ్ ఇస్ వర్టెక్స్ పాయింట్ మనం చూపించాలి దీనికి. సో ఆరిజిన్ పాయింట్గా. సో చూడండి, ఈ వర్టెక్స్ పాయింట్ నేను సెలెక్ట్ చేశాను. సో నేను సెలెక్ట్ చేసిన ఆ పాయింట్ మీద ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది వచ్చి క్రియేట్ అవుతూ నేను సెలెక్ట్ చేసుకున్న ఆ యాక్సిస్ డైరెక్షన్స్ని మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్గా క్రియేట్ అవుతుంది అన్నట్టు ఇలా. ఇలా మనం ఎగ్జిస్టింగ్ కోఆర్డినేట్ సిస్టమ్ కాకుండా మళ్ళీ మనం కావాల్సిన నెంబర్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు.
సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాయింట్. సో ఇక్కడ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సో చూడండి పాయింట్లోని అన్ని టైప్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఆర్క్ సెంటర్. సో ఇక్కడ ఆర్క్ కానీ లేదా సర్కిల్ కానీ లేదా సిలిండ్రికల్ షేప్స్ సంబంధించిన ఈ ఎడ్జ్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనం ఈ షేప్ అనేది సెలెక్ట్ చేస్తామో ఎగ్జాక్ట్గా దాని సెంటర్ పాయింట్లో ఇక్కడ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. చూడండి ఇక్కడ పాయింట్ అనేది క్రియేట్ అయింది. అయితే సో చూడండి ఇక్కడ మనం ఈ టైప్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో సో అప్పుడు ఆ టైప్ మాత్రం స్పెసిఫిక్గా అప్లై అవుతుంది. అదే మనం ఇక్కడ టైప్ సెలెక్ట్ చేసుకోలేదు అంటే డైరెక్ట్గా మన సెలెక్షన్ని బట్టి ఈ టైప్ అనేది అప్లై అవుతుంది. సో చూడండి నేను ఇప్పుడు ఇక్కడ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా ఈ ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేశాను. సో చూడండి ఆర్క్ సెంటర్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఈ పాయింట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అన్నట్టు ఇలా. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెంటర్ ఆఫ్ ఫేస్. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ఫేస్ అనేది చూసినట్లయితే మీరు ఏదైనా ఒక ఫేస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫేస్కి సంబంధించిన సెంటర్లో ఈ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది ఇలా. సో చూడండి ఇప్పుడు నేను ఈ పాయింట్ అండ్ ఫేస్ సెలెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ ప్రొజెక్షన్ వచ్చింది. అదే ఇప్పుడు నేను సెలెక్షన్ క్లియర్ చేసి ఓన్లీ ఈ ఫేసే సెలెక్ట్ చేశాను. సో ఫేస్ సెంటర్ అనేది యాక్టివేట్ అయిపోయింది, ఇక్కడ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్సెక్షన్. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది ఎలా వస్తుంది, సో మీరు ఏదైతే టూ ఎడ్జెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఫస్ట్ ఎడ్జ్ గాను ఇది సెకండ్ ఎడ్జ్ గాను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఇంటర్సెక్షన్, ఇది సెకండ్ ఎడ్జ్. ఈ రెండు ఎక్కడ కోయిన్సైడ్ అవుతున్నాయో అక్కడ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది ఇలా. అయితే ఇది డైరెక్ట్గా కోయిన్సైడ్ అవ్వని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ ఉంది, అది ఇక్కడే ఎండ్ అయిపోయింది, లేదా ఒక 3D ఆబ్జెక్ట్ సంబంధించిన ఎడ్జ్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోయింది, ఇంకొక 3D ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడో ఉంది, ఆ రెండింటి మధ్యలో కనెక్షన్ లేదు, కానీ రెండింటి మధ్యలో ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్, ఇక్కడ ఒక కనెక్షన్ అనేది ఉందనుకోండి, మీరు ఆ 2 ఎడ్జెస్ సెలెక్ట్ చేస్తే ఆ రెండు ఎక్కడైతే ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ పాయింట్ క్రియేట్ అవుతుంది అన్నట్టు అలా. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రొజెక్షన్. సో ఇక్కడ ప్రొజెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని సో మీరు ఒక ఫేస్ అదేవిధంగా ఒక ఎడ్జ్ లేదా ఒక పాయింట్ అనేది సెలెక్ట్ చేస్తే సో ఇది ఇక్కడ ప్రొజెక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఈ ఫేస్ని తీసుకుంటున్నాను రెఫరెన్స్గా, ఆల్రెడీ సెలెక్ట్ అయిన పాయింట్ని నేను సో డీసెలెక్ట్ చేశాను. ఇది ఫేస్ నాకు కావాలి, అదేవిధంగా ఈ ఎడ్జ్ పాయింట్ ఉంది కదా ఇక్కడ, సో ఈ పాయింట్ నాకు సో స్ట్రైట్గా వచ్చి ప్రొజెక్ట్ అవ్వాలి. చూడండి ఇలా. సో చూడండి దీనికి స్ట్రైట్గా వచ్చి ఈ ఫేస్కి స్ట్రైట్గా ఇలా ఇక్కడ వచ్చి క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆన్ పాయింట్. సో ఇక్కడ ఆన్ పాయింట్ కోసం నేను ఒక స్కెచ్ అయితే క్రియేట్ చేస్తాను. సో చూడండి ఇప్పుడు మీరు ఈ ఆన్ పాయింట్ అనేది కనుక సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ఈ స్కెచ్ మీద ఏదైతే ఉందో ఎడ్జ్, సో ఇవి పాయింట్స్ కింద కన్సిడర్ అవుతాయి. సో ఈ పాయింట్స్ మీరు సో రీప్రొజెక్ట్ అనేది చేయొచ్చు అన్నట్టు, రీక్రియేట్ అనేది చేయొచ్చు అన్నట్టు. సో చూడండి అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఒక ఎడ్జ్ పాయింట్ సెలెక్ట్ చేశారనుకోండి, సో చూడండి ఇక్కడ టైప్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఆన్ పాయింట్ ఎడ్జ్కి రాదు. సో అందుకోసమే ఇక్కడ మనం ఒక స్కెచ్ మీద క్రియేట్ చేస్తాం అన్నట్టు, ఒక 2D ఆబ్జెక్ట్ మీద ఇక్కడ మనం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ టైప్ అన్నట్టు. సో ఈ లాస్ట్ టైప్ అనేది చూసినట్లయితే అలాంగ్ కర్వ్ డిస్టెన్స్ ఆర్ మల్టిపుల్ రిఫరెన్స్ పాయింట్స్. సో దీనికి మనం ఒక స్కెచ్ని యూజ్ చేసుకుంటున్నాము. సో చూడండి ఇక్కడ స్కెచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో డిస్టెన్స్ 10 అనేది ఉంది డిఫాల్ట్గా. సో 10 వాల్యూని బేస్ చేసుకొని ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ సో ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది అన్నట్టు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 20 అనేది ఇచ్చాను అనుకోండి, సో చూడండి ఇంకొంచెం డిస్టెన్స్ మూవ్ అయింది నియరెస్ట్ ఎడ్జ్ నుంచి. సో అయితే ఇక్కడ నాకు పర్సంటేజ్లో రావాలి. సో 10% కాదు 5% నుంచే రావాలి. సో చూడండి 5% అనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇక్కడ మీకు అసలు ఎన్ని పాయింట్స్ రావాలి అంటే సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్
నాకు ఒక 5 పాయింట్స్ కావాలి, అది కూడా ప్రతి పాయింట్ మధ్యలో 5 డిస్టెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ 5% డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ 5 పాయింట్స్ ఉండాలి. వచ్చాయా? ఇలా అలా కాదు, ఇక్కడ నాకు లైన్ మాత్రమే తెలుసు, లైన్ లెంత్కి మ్యాచ్ చేస్తూ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఈ పాయింట్స్ ఏదైతే 5 పాయింట్స్ ఉన్నాయో ఆ 5 పాయింట్స్ అడ్జస్ట్ అయ్యి ఇక్కడ క్రియేట్ అవ్వాలనుకోండి. ఈ లాస్ట్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. సో చూడండి, ఈ విధంగా మనం పాయింట్స్ అయితే క్రియేట్ చేస్తామన్నట్టు. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.